న్యూస్ సైట్ వన్కు స్వాగతం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూల స్తంభాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఎన్నికల్లో గెలిచిన జర్నలిస్టులను ఘనంగా ఈ సందర్భంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు చిడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సంపూర్ణాచారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరెప్ రాజ్ కుమార్, చింత నరేష్లతో పాటు కార్యవర్గ సభ్యులు మనోజ్ గౌడ్, మహిళా జర్నలిస్టు నమిలకొండ సాకేతలను సన్మానించి వారి సేవలను కొనియాడుతూ మాట్లాడిన హరి అశోక్ కుమార్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని, అలాగే చాలీచాలని జీవితాలతో జీవనం కొనసాగిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. జర్నలిస్టుల జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఎన్నికైన వారికి సన్మానించిన సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ వారి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, అధికారి పిసి హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షుడు యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసల అశోక్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, యూసుఫ్, యాకూబ్, హుస్సేన్, శ్రీమంజరి, గంగం జలజ, రాధా తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన టీడబ్ల్యూజే జర్నలిస్టుల సంఘం ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చిటి శ్రీనివాసరావు గారికి, అలాగే కార్యదర్శిగా ఎన్నికైన బెజ్జంకి సంపూర్ణాచారి గారికి, అలాగే కోశాధికారిగా ఎన్నికైన సిరిసిల్ల వేణుగోపాల్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన గడ్డల హరికృష్ణ గారికి, అలాగే హైదర్ అలీ వైస్ ప్రెసిడెంట్ గారికి, చింత నరేష్ సహాయ కార్యదర్శి గారికి, గుర్రం చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి గారికి, అట్లాగే కోరెప్ రాజ్ కుమార్ సహాయ కార్యదర్శి గారికి, అట్లాగే సాకేత మహిళా జర్నలిస్ట్ గారికి, అలాగే రాజేష్ సంపు గారికి, మనోజ్ ప్రింజోస్ గారికి, సమన్వయకర్త ఎలక్షన్ సమన్వయకర్త వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి మొదటగా మా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు గారి అంటేనే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. మరి జర్నలిస్టులకు వారికి ఆరోగ్య పథకాలను కూడా మా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే చేయాలని కూడా మా అసోసియేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. వెల్నెస్ సెంటర్ నిత్యాల్లో ఒక వెల్నెస్ సెంటర్ జిల్లా కేంద్రం అయినప్పటికీ వెల్నెస్ సెంటర్ లేదు. ఆ వెల్నెస్ సెంటర్లో ఇప్పుడు మా జర్నలిస్టులకు, ఇటు ఉద్యోగులకు, పెన్షన్లకు కూడా సదుపాయాలు ఉంటాయి. మరి అది మన జర్నలిస్టులు కూడా మీరు కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే మహిళా జర్నలిస్టులకు కూడా మన పత్రికా ఛానళ్లలో, ఈ పత్రికా ఆఫీసులలో కూడా మరి సరైన సౌకర్యాలు లేవు. అది కూడా కల్పించాలి. మరి యాజమాన్యం చాలీచాలని జీతాలతో మీరు వెళ్ళబుస్తున్నారు. మరి అది కూడా పత్రికా యాజమాన్యాలు కూడా మరి స్పందించి ఈ వేతనాలు కూడా ఎక్కువ చేయాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతే కాకుండా గతంలో సుప్రీంకోర్టు ఒక బెయిల్ బోర్డు పెట్టాలని జర్నలిస్టులకు చెప్పింది, కానీ అది ఇంకా అమలు కావడం లేదు. అట్లాగే మరణించిన జర్నలిస్టులకు 20 లక్షలు కూడా ఇవ్వాలని అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తీర్మానం చేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చేసింది, కానీ మరి అది వస్తున్నట్టు కూడా అంత ఇవ్వడం లేదు. అది కూడా ఇవ్వాలి. జర్నలిస్టులకు ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేక రక్షణ చట్టం కూడా వాళ్ళకి కల్పించాలని మా అసోసియేషన్ తరఫున సీనియర్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ చేస్తున్న పనులు నిరాదరణకు గురైన తల్లిదండ్రులను మరి మేము మా స్వయంగా మేమే పిటిషన్ రాసి, ఎలాంటి గతంలో చాలా ఖర్చులు ఉండేవి. వకీళ్ళ దగ్గర పోయి వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, తిరగడం, ఇవన్నీ లేకుండా కేవలం ఎలాంటి నయా పైసలు లేకుండా కూడా మేము ఇక్కడ కూర్చుంటే స్థలాభాకేసి ఏది లేకుండా మేమందరం మా ప్రధాన కార్యదర్శి అట్లా ఉపాధ్యక్షుడు యాకూబ్
మా కౌన్సిలింగ్ గారి సహాయ అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సంయుక్త కార్యదర్శి విద్యాలు, అట్లాగే ఆర్గనైజ్ సెక్రటరీ అశోక్ రావు అంతా మంచి సీనియర్ ఆఫీసర్. ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, తహసీల్దార్, గ్రేడ్ 1 మార్కెట్ సూపరింటెండెంట్, మున్సిపల్ ఆఫీసులో పనిచేసిన యాకూబ్ అంటే అందరూ కూడా సేవలు చేస్తూ ఉన్నారు. ఈ సేవలను కూడా మీరు ఎప్పుడు కూడా అంటే ఈ పత్రికల్లో ప్రచురించడం వల్లనే మొత్తం స్పందన వస్తున్నది. ఈనాడు కొడుకులు కూడా భయపడుతున్నారు, కొడుకులు కోడళ్ళు ఇటువంటి శిక్షలు ఉంటాయని. 3 నెలలు జైలు శిక్ష ఉంటుంది, తల్లిదండ్రులను అనాదరిస్తే 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని ఆర్డీఓ చెప్పడం. మేము కూడా తరచూ అవగాహన సదస్సులు నిర్వహించడం, అవగాహన సదస్సులో కూడా మీరు పత్రికా రూపంలో పిలుస్తూ చాలా మంచి అవగాహన కల్పిస్తున్నందుకు కూడా నాకు ధన్యవాదాలు. అట్లాగే ప్రభుత్వానికి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు కూడా మీరు తెలుపుతూ మన సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్నందుకు కూడా మా సీనియర్ సిటిజన్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు మీకు ఏదో మా చిరు సన్మానాన్ని గ్రహించాలని మేము కోరుతాం. వయసులో చాలా పెద్దలు, అనుభవంలో కూడా చాలా పెద్దలు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబట్ట తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ అనుబంధమైన జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన మా కార్యవర్గానికి వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి కార్యవర్గాన్ని అందరికీ పేరు పేరున మా యూనియన్ పార్టీ తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు వివిధ శాఖల్లో పనిచేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి మంచి పేరు సంపాదించిన మీరంతా పదవి విరమణ అనంతరం కూడా ప్రజలకు సేవ చేయాలి, మా తోటి ఉద్యోగులు కూడా ఏదో రకంగా వాళ్ళు దోహదపడాలనే ఒక తాపత్రయం, అలాగే తల్లిదండ్రులను ఈ సమాజంలో అన్న కొడుకులే కాదంటూ వెలివేస్తున్న ఈ సందర్భంలో మీకు మేమున్నాం, మీకు ఏ విషయంలో మేము తోడుంటామంటూ వాళ్ళకు భరోసానిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా సమస్యలన్నీ మీరే మాకంటే ఎక్కువ మీకు తెలిసిన వ్యక్తులు, మేము మాట్లాడేవి అన్నీ మీరు మాట్లాడారు. వాస్తవంగా పాత్రికేయులు అనేది సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ వారి సమస్యలనే మా సమస్యలుగా భావించి ప్రపంచానికి చాటెప్పడంలో మా పాత్రికేయులు చేస్తున్న కృషి అనిర్వచనీయం. ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇటు యాజమాన్యాలు కానీ అటు ప్రభుత్వాలు కానీ పాత్రికేయుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. మా పరిస్థితి రోజు రోజుకి విఫలమవుతుంది. ఈ నేపథ్యంలో మేము కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం, ఇలాంటి వారి సలహాలు, సూచనలు, సహకారం తీసుకొని ప్రతి విషయంలో ఒక ముందడుగు వేయాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో నేను మళ్ళీ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేశాను. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆసక్తులు, మా తోటి పాత్రికేయుల సంపూర్ణ మద్దతుతోటి మళ్ళీ రెండవసారి నాకు అవకాశం వచ్చింది. మా పాత్రికేయుల సమస్యల కోసం ఎంతటికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీ విలువైన సమయాన్ని మాకు ఏదో సందర్భంలో వెచ్చించి మాకు మీ సంపూర్ణ సలహాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు మరొకసారి మీకు పేరు పేరున నమస్కారం.